హలో మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనమైతే డేటా లోడర్స్ గురించి అయితే తెలుసుకున్నాం. డేటా ఇంపోర్ట్ విజార్డ్ ఎలా అప్డేట్ చేయాలి రికార్డ్ని, దాని గురించి అయితే తెలుసుకున్నాం. ఇది అడ్మిన్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, ఫ్లోస్ అండి. ఇది సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు డెవలపర్ కానీ ఏదైనా మీరు వర్క్లో జాయిన్ అయితే మీరు మోస్ట్లీ ఆటోమేషన్ టూల్ కింద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ సేల్స్ ఫోర్స్ డిక్లరేటివ్ అప్రోచ్ని ఫాలో అవుతుందండి. దీన్ని ఫ్లోస్ అని అంటారండి. ఫ్లోస్ కాన్సెప్ట్ ఈరోజు మనము ఈ వీడియోలో ఫ్లోస్ అంటే ఏంటి, ఫ్లోస్ని ఎక్కడ వాడతారు, ఏం పర్పస్, దేని పర్పస్ ఏమేమి, దాని యూజ్ కేసెస్ ఎలా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి ఫ్లోస్, దాని గురించి అయితే థియరిటికల్గా అయితే చూద్దాము. కమింగ్ వీడియోస్లో నేను ఒక్కొక్క టైప్స్ గురించి నేనైతే కొన్ని యూజ్ కేస్ ట్రై చేసి మీకైతే బిల్డ్ అయితే చేసి చూపిస్తానండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఫ్లో అంటే ఏంటి? సేల్స్ ఫోర్స్లో ఫ్లోస్ ఒక ఓవర్వ్యూ. ఫ్లో అంటే ఒక పవర్ఫుల్ ఆటోమేషన్ టూల్ అండి. ఇది బ్యాక్ ఎండ్ లాజిక్. మనం ఏదైనా ఇప్పుడు ఒక రికార్డులో ఒక ఫీల్డ్ని అప్డేట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఒక ట్రిగర్ ఒక ఆబ్జెక్ట్లో ఇంకొక సేమ్ ఆబ్జెక్ట్ని పేరెంట్ టు చైల్డ్, చైల్డ్ టు పేరెంట్ అప్డేట్ చేయాలన్నా, ఇలా మనము ఏదైనా అప్డేట్ చేయాలన్నా కూడా ఒక రికార్డ్ని, అది ఎలా క్రైటీరియా అంటే ఒక రికార్డ్ని క్రియేషన్ టైం లేదా అప్డేషన్ టైము అలా చేయాలి అనుకుంటే అప్పుడు ఫ్లోస్ అని ఇంపార్టెంట్ అండి. దీన్ని యూజ్ చేసుకుని మనము కోడ్ రాయకుండా వితౌట్ రైటింగ్ సింగిల్ కోడ్ మనమైతే ఆటోమేషన్స్ని అయితే బిల్డ్ అయితే చేస్తామండి. ఓకేనా? మీకు ఇప్పుడు బిజినెస్ రిక్వైర్మెంట్, మోస్ట్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఏమైనా వచ్చుంటే చాలా ఇప్పుడు సేల్స్ ఫోర్సే రికమెండ్ చేస్తుంది. ఫ్లోస్లో చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్ అయితే తీసుకుని వచ్చిండదండి. మనము కోడ్ కస్టమ్ కోడ్ రాసే కన్నా ఫ్లోస్లోనే అచీవ్ చేయొచ్చు కొన్ని అని. ఇంకా కొంచెం కాంప్లెక్స్ సెనారియోస్కి వెళ్తే మాత్రమే మనమైతే కస్టమ్ కోడ్ని అయితే యూజ్ చేస్తాం, దట్ ఈస్ అపెక్స్. అది నేను నా డెవలప్మెంట్ సిరీస్లో అయితే చెప్తానండి. ఓకేనా? ఈరోజు సేల్స్ ఫోర్స్ అంటే మీకు గుర్తుండాల్సింది, ఇది ఒక సేల్స్ ఫోర్స్ ఒక పవర్ఫుల్ ఆటోమేషన్ టూల్ అండి. ఇది హెల్ప్ చేస్తుంది బిజినెస్ని ఆటోమేషన్ చేయడానికి వితౌట్ రైటింగ్ సింగిల్ కోడ్. ఇక్కడ సపోర్ట్ కాంప్లెక్స్ లాజిక్ అండ్ గైడెడ్ యూజర్ ఇంటరాక్షన్స్. అంటే యూజర్ ఇంటరాక్షన్స్కి ఉంటుంది, గైడెడ్ అంటే కాంప్లెక్స్ అంటే మరీ ఓవర్ కాంప్లెక్స్ అయితే హ్యాండిల్ చేయదు, మిడిల్ ఓకే యావరేజ్ హ్యాండిల్ అయితే చేస్తుంది. మరీ ఓవర్గా మనం ఏదైనా లాజిక్ బిల్డ్ చేయాలంటే కస్టమ్ కోడ్ దగ్గర అయితే వెళ్ళాలి. ఐ హోప్ మీకైతే అర్థమైంది అనుకున్నా. దీంట్లో టైప్స్ ఎన్ని ఉంటాయి అంటే స్క్రీన్ ఫ్లో అనేది ఉంటుందండి. స్క్రీన్ ఫ్లో అంటే యూజర్ ఇంటరాక్షన్. ఇది ఒక ఫ్రంట్ ఎండ్ బేస్ లాగా, ఫ్రంట్ ఎండ్ టూల్ లాగా. అంటే ఒక యూజర్ మనం ఏదైనా ఇన్పుట్ ఇస్తేనే దాని బేస్ పైన అయితే వర్క్ అవుతుంది, దాన్ని స్క్రీన్ ఫ్లో అంటారు. ఇంకొకటి రికార్డ్ ట్రిగర్ ఫ్లో అంటే ఇది ఒక రికార్డ్, ఇప్పుడు మనం ఏదైనా సేల్స్ ఫోర్స్లో ఒక రికార్డ్ని మనం ఏదైనా అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఒక యాక్షన్ రన్ అవ్వాలి అంటే ఆ టైంలో ఇది మోస్ట్ ఆఫ్ ద యూస్ కేసెస్ మనము దీన్ని బేస్ చేసుకునే యూజ్ చేస్తామండి. సమ్ కాంప్లెక్స్ ఏదైనా ఫామ్ క్రియేట్ చేసుకోవాలన్నా, ఒక సపోజ్ ఇప్పుడు మనము అకౌంట్ రికార్డులో నుంచి ఇంకొక ఫామ్ని మనం క్రియేట్ చేసుకోవాలన్నా ఒకే స్క్రీన్లో ఎక్కడ మార్చకుండా అలా కూడా చేయొచ్చు. ఇంకొకటి థర్డ్ వన్ వచ్చి షెడ్యూల్ ఫ్లోస్ అండి. ఇది అంటే షెడ్యూల్లోనే మీకు అయితే ఆన్సర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫ్లోని క్రియేట్ చేసామనుకోండి, ఇది ఒక స్పెసిఫిక్ టైము లేదంటే నాకు ఒక రిపోర్ట్ కావాలి, ఒక సమ్ టైంకి నాకైతే ఈ ఫీల్డ్ ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో అప్డేట్ కావాలి, వీక్లీ కానీ డైలీ కానీ మంత్లీ కానీ మనమైతే అప్డేట్ అయితే చేస్తూ పలానా డేటు పలానా టైంకి మనమైతే అప్డేట్ చేయొచ్చు. ఇది థర్డ్ ఫ్లో. ఫోర్త్ వచ్చి ఆటో లాంచ్డ్ ఫ్లో అండి. ఇది నో యూఐ ట్రిగర్డ్ బై ఎపెక్స్ అండ్ ఏపీఐ. ఇది వచ్చి ఆటో లాంచ్డ్. దీనికి ట్రిగర్ అయితే మనము దీని బేస్ ఏమంటే ఇంటిగ్రేషన్స్ కానీ మనము డెవలప్మెంట్ సైకిల్లో మనమైతే అపెక్స్, ఏపీఐ కాల్అవుట్, ప్లాట్ఫామ్ ఈవెంట్ ఏదైనా వచ్చుంటే ఆ టైంలో మనమైతే ఇదైతే యూజ్ చేస్తామండి. మెయిన్ మనకి ఇదే అండి 4 ఫ్లోస్ టైప్స్ అంటే. ఇక్కడ మీకైతే హోప్ అయితే అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ వై యూస్ ఫ్లోస్ అని ఎందుకు అంటే ఇక్కడ వచ్చి మనము ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే నో కోడ్ లో కోడ్ ఆటోమేషన్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క దీనిని డిక్లరేటివ్ అప్రోచ్ కూడా అంటారు. అంటే మనం సేల్స్ ఫోర్స్ లాంగ్వేజ్లో డిక్లరేటివ్ అప్రోచ్ అంటే వితౌట్ కోడింగ్ రైటింగ్ సింగిల్ పాయింట్ అండ్ క్లిక్ టూల్ అని కూడా అంటారండి. ప్రీవియస్ నాకు సేల్స్ ఫోర్స్ ఎకో సిస్టంలో రాకముందు వర్క్ ఫ్లోస్, ప్రాసెస్ బిల్డర్స్ అనేవి ఉన్నాయండి. ఇప్పుడు దానికైనా అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చి ఉండేది ఫ్లోస్ అండి. దానికి రీప్లేస్మెంట్ ఫ్లోస్, ప్రాసెస్ బిల్డర్ వచ్చి రిప్లికంట్ అయితే అయిపోయిందండి. ఓకేనా?
అది వచ్చి మనకి ఇంకా అది ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి, చాలా ప్రాజెక్టులు కొన్ని యూస్ చేస్తున్నారు. దాన్ని అన్ని మైగ్రేట్ అయితే చేసుకోవాలి అని ఫ్లో అయితే సేల్స్ ఫోర్స్ అయితే రికమెండ్ చేస్తుంది అప్డేట్ అయితే అవ్వాలని. ఇంకొకటి ఇది మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఫ్లెక్సిబుల్ టూల్ అండి, ఓకేనా. ఇక్కడ హ్యాండిల్స్ కాంప్లెక్స్ లాజిక్, నేను చెప్పినట్టు మరీ ఓవర్ లాజిక్ చేయొచ్చు, బట్ మనకి కొంచెం కన్ఫ్యూజన్ అయితే మనకి హ్యాండిల్ చేసే కొంచెం కాంప్లెక్స్ అయితే అవుతుంది. నాకు మిడిల్ ఒక యావరేజ్గా మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఓకే అయితే మాత్రం మనము ఫ్లోస్ అయితే యూస్ చేస్తాం, ఓకేనా. ఇంకొకటి ఫ్లో బిల్డర్ ఇంటర్ఫేసెస్ ఎలా ఉంటాయి అంటే ఎలిమెంట్స్, యాక్షన్స్, డిసిషన్స్, లూప్స్ ఇవన్నీ ఉంటాయండి. ఎలిమెంట్స్ అని మెయిన్ అయితే ఉంటుంది, యాక్షన్స్ అని మనం ఇది ఉంటాయి, డిసిషన్ అని ఇది ఉంటుంది. డిసిషన్ అంటే ఇఫ్ ఎల్స్ లాగా మనకి అది కోడ్లో. కనెక్టర్ డిఫైన్ ఫ్లో అంటే ఒక కనెక్షన్ నుంచి ఇంకో కనెక్షన్కి, ఇవన్నీ నేను ఒక ఫ్లోని బిల్డ్ చేసేటప్పుడు మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. మేనేజర్ ట్యాబ్ ఫర్ వేరియబుల్స్, డీబగ్ టూల్ ఫర్ టెస్టింగ్, మనమైతే డీబగ్ అయితే చేసుకోవచ్చు అక్కడే. ఇవన్నీ మనకి ఒక ఇంటర్ఫేస్ అండి, ఫ్లో యొక్క ఇంటర్ఫేస్. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అసైన్మెంట్ అంటే అసైన్ చేయడం, డిసిషన్ అంటే కండిషనల్ లాజిక్ చేయడం, లూప్ అంటే ఇటరేట్ చేయడము, గెట్ రికార్డ్ అంటే ఫెచ్ చేయడం SQL లాగా, క్రియేటివ్ అప్డేట్ అంటే DML యాక్షన్స్ అయితే చేయడం. ఓకే, ఇదన్నీ ఎలిమెంట్స్ అని అంటారండి. ఇంకొకటి రికార్డ్ ట్రిగర్ ఫ్లో వచ్చి రన్స్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అంటే బిఫోర్ అంటే ఒక రికార్డు మనము క్రియేట్ చేసేదానికి మనం కొన్ని వ్యాలిడేషన్ రాయొచ్చు. ఒక రికార్డు మనము ఆ క్రియేషన్ చేసిన తర్వాత మనం కొన్ని ఫీల్డ్స్ అప్డేట్ అలా కూడా రైట్ చేసుకోవచ్చు. యూజ్డ్ ఫర్ ఆటోమేషన్ అండ్ రికార్డ్ చేంజెస్, ఎఫిషియెంట్ అండ్ ఫాస్ట్, ఎగ్జాంపుల్ ఆటో అప్డేట్ అండ్ ఆపర్చునిటీ స్టేజ్, ఇలా కూడా మనమైతే ట్రిగర్స్ అయితే మనమైతే రాయొచ్చండి ఫ్లోస్. ఇంకొకటి ఇది స్క్రీన్ ఫ్లోస్ మనం వచ్చి ప్రొవైడ్ UI టు యూజర్స్ అంటే మనం ఒక UI లాగా మనం ప్రొవైడ్ చేస్తేనే మనం డేటా ఎలా కలెక్ట్ చేస్తామంటే యూజర్స్ నుంచి బేస్డ్ ఆన్ దట్ యూజర్ మనమైతే ఆ ఫ్లో అయితే వర్క్ అవుతుంది. స్క్రీన్ ఫ్లో, క్రియేట్ ఏ కాంటాక్ట్ ఫామ్ లైక్ దట్, ఓకేనా. అది నేను యూస్ కేస్ మీకు ఒక్కొక్క ఫ్లోగా నేను ఒక్కొక్క యూస్ కేస్ని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు దాన్ని ట్రై చేసి మీకు కూడా ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. ఇంకొకటి బెస్ట్ ప్రాక్టీసెస్ అని ఉంటాయండి సేల్స్ ఫోర్స్లో. మనము కొన్ని ఇది వచ్చి మల్టీ టెనెంట్ ఎన్విరాన్మెంటు, మనము ఒక ఇన్స్టెన్స్ అయితే మనకి కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి, దానికి తగినట్టు మనమైతే కోడ్ రాయాలి. నాట్ ఓన్లీ కోడ్, డిక్లరేటివ్ అప్రోచ్ ఫాలో అయినా కూడా మనము దానికి తగినట్టే ఫాలో అవ్వాలి, లేకపోతే మనకి ఎగ్జంప్షన్ అయితే వస్తాయండి, ఓకేనా. యూస్ బిఫోర్ సేవ్ ఫర్ అప్డేట్స్, అవాయిడ్ టూ మెనీ లూప్స్, హ్యాండిల్ బల్క్ రికార్డ్స్, యూజింగ్ మీనింగ్ఫుల్ వేరియబుల్స్, ఇవన్నీ కొన్ని ఫాలో మీనింగ్ అంటే వేరియబుల్కి మీనింగ్ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి ఇవన్నీ. ఇంకా ఫ్లో వర్సెస్ అపెక్స్ అంటే ఫ్లో వచ్చి నో కోడ్, మెయింటెనెన్స్ ఈజీ, అపెక్స్ వచ్చి కాంప్లెక్స్ లాజిక్, మోర్ కంట్రోల్, డెవలపర్ రిక్వైర్డ్. ఫ్లో వచ్చి అడ్మినిస్ట్రేటరే మెయింటైన్ చేసేవచ్చు, నో ప్రాబ్లం. అపెక్స్ అంటే కస్టమ్ కోడ్ రాయాలి, కస్టమ్ లాజిక్, దానికి టెస్ట్ క్లాసెస్ రాయాలి, మెయింటెనెన్స్ కొంచెం కష్టం కంపారిటివ్. ఈ కోడ్ ఈ ఫ్లో ఒకటి మనం బిల్డ్ చేసామంటే మనం శాండ్ బాక్సెస్ నుంచి మనము టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి మెయిన్ ప్రొడక్షన్కి ఈజీగా మూవ్ చేయవచ్చు. ఏం టెస్ట్ క్లాస్ రాయాల్సిన అవసరం లేదు. బట్ అపెక్స్లో అయితే మనమైతే అంటే కస్టమ్ కోడ్లో మనము కోడ్ని అయితే బిల్డ్ అయితే చేయాలి, డెవలపర్ అయితే ఖచ్చితంగా రిక్వైర్డ్ అయితే కావాలండి, ఓకేనా. కన్క్లూజన్ ఏంటంటే సేల్స్ ఫోర్స్ ఫ్లో ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆటోమేషన్, రీప్లేస్ ఆర్డర్ టూల్స్, కీ స్కిల్స్ ఫర్ సేల్స్ ఫోర్స్ డెవలపర్. అండ్ ఇది ఖచ్చితంగా ఇద్దరు నేర్చుకోవాలి. ఎవరు సేల్స్ ఫోర్స్ అడ్మిన్ మాత్రమే నేర్చుకోవాలంటే లేదు, ఇప్పుడు డెవలపర్స్ కూడా దీనిపైన అయితే చాలా యూస్ కేసులను అయితే సాల్వ్ అయితే చేస్తున్నారు వితౌట్ రైటింగ్ ఎనీ కోడ్. ఐ హోప్ మీకైతే ఈ అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఒక జస్ట్ నేను ఈరోజు ఈ వీడియోలో నేను వాట్ ఈస్ ఫ్లోస్ దాని గురించి ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను, ఎలా ఉంటుంది ఇంట్రాక్షన్ అని నేనైతే చూపిస్తాను. చూడండి, మీరు ఇక్కడ వెళ్ళారనుకోండి, సెటప్కి వెళ్ళి హోమ్ పేజ్లో ఇక్కడ సెటప్లో ఇది ఉంటుంది కదా, క్విక్ ఫైండ్ బాక్స్లో ఫ్లోస్ అని క్లిక్ చేయండి. ఫ్లోస్ అని క్లిక్ చేశాక ఇది అండి, ఇవన్నీ మీకు కొన్ని స్టాండర్డ్ అంటే మీ డెవలపర్ ఎడిషన్లో కొన్ని ఎగ్జిస్టింగ్ అయితే వచ్చి ఉంటుంది, ఆటోమేటిక్గా మనకైతే ఉంటుంది. మనము క్రియేట్ చేయాలి కొత్త ఫ్లో అంటే ఇక్కడ న్యూ ఫ్లో అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకైతే టైప్స్ అయితే వస్తుంది, ఏ ఫ్లో మన రిక్వైర్మెంట్కి తగినట్టు. నేను చెప్పినట్టు కదా, ట్రిగర్డ్ ఆటోమేషన్స్, స్క్రీన్ ఆటోమేషన్స్, ఇవన్నీ వదిలేయండి. ఇక్కడ ఫ్రీక్వెంట్లీస్, రికార్డ్ ట్రిగర్డ్ ఫ్లో, స్క్రీన్ ఫ్లో, షెడ్యూల్ ఫ్లో, ఆటో లాంచర్ ఫ్లో. చూసినారా, నేను చెప్పినవి ఇదే అండి.
ఇవిదా మోస్ట్లీ మనమైతే యూస్ చేస్తాం. ఇవన్నీ టెంప్లెట్స్ అండి. ఓకేనా, మీరు దీన్ని చూసి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మెయిన్లీ ఫోకస్ చేయాల్సింది ఈ 4 అండి. రికార్డ్ ట్రిగర్డ్, స్క్రీన్ ఫ్లో, షెడ్యూల్ ట్రిగర్డ్ ఫ్లో, ఆటో లాంచ్ ఫ్లో. దీన్ని బేస్ చేసుకునే మనమైతే లాట్ ఆఫ్ యూస్ కేస్ని అయితే యూస్ చేస్తాము. సపోజ్ నేను ఒక జస్ట్ కూడా స్క్రీన్ ఫ్లో అని సెర్చ్ చేస్తాను. స్క్రీన్ ఫ్లో, ఇది ఫ్లో మీకు ఒక ఐడియా ఉంటుంది అనుకుంటా, ఫ్లో ఎలా ఉంటుందో చార్ట్స్ లాగా సేమ్ అలానే అండి. ఇది స్క్రీన్ ఫ్లో. స్క్రీన్ ఫ్లో వచ్చి మనకి ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ ఎలిమెంట్స్ అయితే ఉంటుంది. చూడండి, యాడ్ ఎలిమెంట్. స్క్రీన్ అంటే మనం ఒక స్క్రీన్కి, యాక్షన్స్కి, సబ్ ఫ్లోస్, ఇవన్నీ ఎలిమెంట్స్ అండి. అసైన్మెంటు, డిసిషను, లూపు, ట్రాన్స్ఫార్ము, కలెక్షన్ టు సార్ట్, కలెక్షన్ ఫిల్టర్స్, క్రియేట్ రికార్డ్, ఇవన్నీ డిఎంఎల్ ఫంక్షన్స్ అండి. ఓకేనా, మీకైతే గుర్తుండాలి. ఇంకొకటి, ఇది 2 విధాలుగా ఉంటుంది. ఆటో లేఅవుట్, ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మనం చేసుకుని పోయడానికి. ఇంకొకటి మనము ఫ్రీ ఫామ్ అని ఉంటుంది. ఫ్రీ ఫామ్ ఏముందంటే జస్ట్ ఇది ఉంటుంది, మనం కావాల్సినది డ్రాగ్ అండ్ డ్రాప్, ఇట్లా స్క్రీన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. చూడండి, ఇట్లయితే దీనికి వేరియబుల్స్ ఇవన్నీ వస్తుంది, మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. మనకి ఇప్పుడు ఒకటి ఇది కంప్లీట్ చేశారంటే ఇక్కడ నుంచి ఒక డ్రాప్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా చేసుకోవచ్చు. అదే నీకు ఆటో ఫిట్ అయితే ఉంటుంది. బిగినర్స్కి ఇది కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుంది. కింద పోయి ఫైండ్ అయితే చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ మేము డెవలపర్స్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ గాయస్, మేమైతే ఎలా అంటే ఫ్రీ ఫామ్ చూసుకుంటాం. మాకు ఎక్కడెక్కడ ఏమేమి ఫంక్షన్ యాడ్ చేయాలి ఇట్లా అని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. మనకి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఓకేనా, మీరు కొంచెం ఒకసారి ఎక్స్ప్లోర్ అయితే చేయండి. ఇక్కడ వచ్చినారంటే ఇక్కడ టూల్ బాక్స్ అని ఉంటుంది. ఇక్కడ రిసోర్సెస్ మేనేజర్ అని ఉంటుంది కదా, ఇక్కడ మనం రిసోర్స్ అంటే మన వేరియబుల్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలా, ఏపీఐ నేమ్, డేటా టైప్ ఏంది, మనకి ఏమన్నా ఇవి చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ మన ఫార్ములాస్, కాన్స్టాంట్ వాల్యూస్, టెక్స్ట్ టెంప్లెట్, చాయిస్, కలెక్షన్ ఆఫ్ చాయిస్ సెట్, రికార్డ్ చాయిస్ సెట్, పిక్ లిస్ట్ చాయిస్ సెట్, స్టేజ్, ఇలాంటివన్నీ మనమైతే ఇక్కడైతే టూల్ బాక్స్లో అయితే అవైలబుల్ అవుతుంది. ఇక్కడ క్లిక్ ద ఎలిమెంట్ యూ వాంట్ టు కాపీ. ఇప్పుడు ఏదైనా ఒకటి మనం కాపీ చేయాలన్నా కూడా ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఆటో లేట్, ఇది ఏజెంట్ ఫోర్స్ది. ఇక్కడ మనకి మనం క్రియేట్ చేసాము సేవ్ అండ్ రన్ డీబగ్, అంటే మీరు సేవ్ చేసుకోవాలి ఒక రికార్డు. ఈ సేవ్ చేస్తే ఫ్లో ఏపీఐ నేమ్ అయితే అడుగుతుంది, ఇచ్చామంటే సేవ్ అవుతుంది. దీని గురించి ఇదే అండి, ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనము నెక్స్ట్ వీడియోలో స్క్రీన్ ఫ్లో ఒక యూజ్ కేస్ని అయితే తీసుకుని మనమైతే బిల్డ్ అయితే చేద్దాము. ఒక్కొక్క స్క్రీన్ ఫ్లోకి 2 యూస్ కేస్ని అయితే ట్రై చేస్తాను. మళ్ళీ మీరు ఓన్గా మీరు యూస్ కేసెస్ని గూగుల్లో కానీ ఎక్కడన్నా ఫైండ్ చేసుకుని, లేదంటే నన్ను అడిగితే కూడా కొంచెం నేను మీకు యూస్ కేసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు దీన్ని యూస్ చేసుకుని మీరైతే ట్రై చేయండి, మీ అంతటా ఓన్ ట్రై చేయండి. నేను అన్నీ చాలా ఫుల్లీ నేను పెడితే కొంచెం లెంతీ అయిపోతుంది. నేను ప్రతి వీడియోస్లో ఒక్కొక్క ఫ్లోకి నేను 2 యూస్ కేసెస్ అయితే యూస్ చేసి మనకైతే సాల్వ్ అయితే చేసి చూపిస్తానండి. ఓకేనా, అదే అండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.